శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలో ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఉత్తరాఖండ్ కళాకారుల బృందం తెలిపారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని, తమకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కూడా 9 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాము. ఈ 9 రోజులు కూడా స్వామివారు 16 వాహనాల్లో భక్తులకైతే దర్శనమిచ్చినట్టుగా అయితే మనకి పూర్తిగా తెలుసు. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొత్తానికి 29 రాష్ట్రాల నుంచి 300కు పైగా కళా బృందాలు అయితే అప్పుడు గరుడ సేవకేమి, ఇప్పుడు చివరి అశ్వవాహనం వరకు కూడా 200 నుంచి 300కు పైగా అయితే కళా బృందాలు అయితే ఇక్కడ మాడ వీధుల్లోకి చేరుకుని మరి ఇక్కడ వారి కళా ప్రదర్శన అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడైతే మనం ఉత్తరాఖండ్ కి సంబంధించిన నందరాజ్ జద్ యాత్ర అన్న ఒక పర్ఫార్మెన్స్ కి సంబంధించి మనమైతే దానికి సంబంధించిన డాన్స్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో మొత్తానికి చూస్తుంటే వివిధ రాష్ట్రాల నుంచి అయితే చాలా మంది కళా బృందాలు ఇక్కడికి చేరుకుని వారి ప్రదర్శన అయితే ఇవ్వడం జరుగుతుంది. వారి ప్రదర్శన ద్వారా అయితే స్వామి వారి ఊరేగింపు కంటే ముందుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని అలరిస్తున్నారు అని అయితే చెప్పొచ్చు. మరి భక్తులందరూ కూడా కన్నుల విందుగా వీరి ప్రదర్శన అయితే చూస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అసలు ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి వీరు రావడం జరిగింది. వీరి యాక్ట్ గురించి వీరు ఏం చెప్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. आप कहाँ से आए हो? हम उत्तराखंड से आए हैं. कितने जने आए आप? हम लोग 15 जने आए हैं. 15, 15. आपको कैसा लग रहा है ब्रह्मोत्सव में पार्टिसिपेट करने के? बहुत अच्छा लग रहा है. हमारा सौभाग्य है कि हम यहाँ पर शामिल हुए हैं. बहुत अच्छे हमको महसूस हो रहा है. बहुत अच्छा भी लग रहा है. कितने साल से आ रहे हो आप? हम तो पहली बार आए हैं. पहली बार. यस. टीटीडी आपको कैसे वो अरेंजमेंट्स किया हुआ है? बहुत अच्छा किया. बहुत अच्छा अरेंजमेंट है. हम संतुष्ट हैं. कितना दिन मौका मिला हुआ है आपको? हमको 2 दिन. पूरा अरेंजमेंट आपके बारे में बहुत अच्छा लगा. बहुत सुंदर. ठीक है. आपका डांस एक्ट क्या है? हमारा डांस है ये उत्तराखंड की एक 12 साल में धार्मिक यात्रा निकलती है नंदा देवी के नाम से. नंदा राजात यात्रा इसको कहते हैं. 12 साल में एक बार होती है. हिमालय जाती है. उसकी एक झांकी, उसकी एक झलकी आप देख रहे हैं. कितना दिन आप ट्रेनिंग किए आपका स्टूडेंट्स को? कितना दिन ट्रेनिंग तैयारी करने के लिए हम करते रहते हैं. हम प्रोफेशनल आर्टिस्ट हैं. ये सब बच्चे प्रोफेशनल आर्टिस्ट हैं, करते रहते हैं. लेकिन यहाँ आने के लिए हमने 7 दिन अपने वहाँ पे प्रैक्टिस किया है और 2 दिन यहाँ पे किया है. कितने बार आया हुआ है इधर? फर्स्ट टाइम आए. फर्स्ट टाइम. आपको कैसा लग रहा है पूरा अरेंजमेंट्स? వెరీ నైస్ बहुत बढ़िया. థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి మనం చూసుకుంటే ఉత్తరాఖండ్ నుంచి వీరు ఫస్ట్ టైం అయితే ఇక్కడికి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి అరేంజ్మెంట్స్ అయితే ఏంటి, ఇక్కడికి రావడం వాళ్ళకి చాలా అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక మొత్తానికి చూసుకుంటే గ్యాలరీలో ఉన్నటువంటి భక్తజనం అందరూ కూడా ప్రత్యేకంగా ఈ పర్ఫార్మెన్స్ని చూసి అయితే వాళ్ళందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల నుండి కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.